ఆర్పిఎఫ్ బ్యాక్డ్రాప్లో చూసేసరికి క్రైమ్ని అది కానీ తెలియని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. అదే హెల్ప్ అయింది మంచి సీన్స్ పడడానికి కానీ మంచి బ్లాగ్స్ పడడానికి. సో బేసిక్గా ఏం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు బాగుంది అంటే థ్రిల్లరా లేకపోతే కామెడీగా రవణ మార్క్ ఏమంటారు పంచ్లా? ఎంటర్టైన్మెంట్ అయితే 60% ఎంటర్టైన్మెంట్ రాజం ప్రసాద్ గారికి హీరో గారికి అండ్ హీరోయిన్తో ఎంటర్టైన్మెంట్ కానీ పాటు యాక్షన్ కూడా ఎమోషన్. తాత మనోళ్ళు ఎమోషనల్. ఎందుకంటే ఏం లేదు రావణ బేసిక్గా మనం ఒక కాప్ మూవీ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి వస్తుంది ఆబ్వియస్లీ కంపారిజన్ అనేది ఇన్నోవేటబుల్. మనకు వచ్చేసి ఏంటి క్రాక్తో వచ్చేసి కంపేర్ చేస్తారు. సో మనం ఏదో వీ హ్యావ్ టు మ్యాచ్ ఇట్ ఆర్ సర్పాస్ ఇట్. సో ఆ ప్రెషర్ ఉంటుంది. సో ఏదర్ మనం వచ్చేసి ప్లే టు అవర్ స్ట్రెంగ్స్, ఇట్ కెన్ బి ఎంటర్టైన్మెంట్ కామెడీ, ప్లే టు ద ఏంటి సబ్జెక్ట్ ఆనెస్ట్గా ఉండి దాని థ్రిల్లర్ ఇది. సో అంటే యాక్చువల్గా ఆర్పిఎఫ్ డ్యూటీలో ఉన్న లిమిటేషన్స్, ఆ ప్రొఫెషన్లో ఉన్న ఇంట్రెస్ట్ ఏదైతే ట్రైన్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఆ పర్స్పెక్టివ్లో చూస్తే కొత్తగా పడ్డాయి సీన్స్. ఇట్స్ మాస్ సీన్స్, మంచి మాస్ సీన్స్, ఎలివేషన్ సీన్స్ అన్నీ ఉన్నాయి కానీ నాట్ రెగ్యులర్గా ఒక కాప్ అలా కాకుండా చూసాను చాలా బాగుంది. ట్రైన్ మొత్తం అదంతా ఏంటి మంచి గ్రాండ్గా ఉండింది. ప్రొడ్యూసర్ గారి గురించి వచ్చింది కాబట్టి ఒక మాట అన్న, మీరు వచ్చేసి ఫిల్టర్లెస్, అసలు ఏది దాచుకోకుండా చెప్పి మాకు ఎప్పుడైనా ఒకసారి ఫిల్టర్ అవచ్చేమో కానీ మేము ప్రొడ్యూసర్కి రాదు. ఫిల్టరే లేదు, ఫిల్టర్ అనే వర్డే లేదు. ఇక్కడ ఫిల్టర్ లేదు, అక్కడ ఫిల్టర్ లేదు. రమణ్ వెరీ వెరీ ఓపెన్. వచ్చేసి రెండో సినిమా తర్వాత వెళ్ళినప్పుడు వచ్చేసి మామూలుగా ఏదో ఎక్కడో కార్ చేసి ఎందుకు అబ్బాయి వదిలే నెక్స్ట్ మాట్లాడుకుందాం, ఇంకా ఎక్కడ ఏంటి నో ఫిల్టర్ అండ్ చాలా చాలా జెన్యూన్. అలాగే నేను ఇంకో సినిమాకి వెళ్ళినప్పుడు కూడా మీకు చెప్పినట్టే యాక్చువల్లీ సార్ కథ చెప్పినప్పుడు వచ్చేసి వెంకీ నాళ్ళు బిజీగా ఉన్నాను, మరి నువ్వు వెయిట్ చేయగలవా చెయ్యి, లేకపోతే మరి నేను ఎవరిని వెయిట్ చేయమని మాత్రం నేను అన్నాను చూసుకో అంటే, నాకు అలాగే ఒక 2-3 monthsలోనే ఇలాగా ధనుష్ గారికి ఇలా సెట్ అయింది. సెట్ అయిన తర్వాత వచ్చేసి ఫస్ట్ రవణగా వచ్చేసి అప్పటికి ఇంకా కోవిడ్ టైమ్స్ అంటే రవణ ఒకసారి కలవచ్చా అంటే వెంటనే వీడియో కాల్ చేశారు. వీడియో కాల్ చేసి ఏంటబ్బా ఏంటి విషయం అంటే, రవణ ఇలాగ ఆపర్చునిటీ వచ్చింది, వెరీ గుడ్ చేసేద్దాను, సూపర్ యాక్టర్ చేసాను, అసలు మళ్ళీ ఆలోచించుకో, కానీ నువ్వు నాకు చెప్పావు చూడు నాకు నచ్చా. మరి సినిమా చూసినది ఏమన్నా అది కూడా చెప్పు. ఏది సినిమా చూసినది అది కూడా చెప్పు. రవణ ఫోన్ చేసి చూసినప్పుడు చాలా బాగుంది, నేనైతే ఎలా చేసేవాడిని, నేను అసలు బాగోలేని ఫీలింగ్ నాకు లేదన్న. తనే ఉంటాడు లేదు, ఇప్పుడు నువ్వు ఉంటే ఒకలా ఇలా ఉంటుంది తను కాబట్టి ఇలా ఉంది అని తను అంటాడు, ఫైన్ బాగుంటుంది. సో అలా సో ఎక్కడ వచ్చేసి నో గ్రడ్జెస్ నథింగ్, నా దగ్గరికి వచ్చేసి ఇంకోళ్ళ దగ్గరికి వెళ్తాం ఏంటి, లేకపోతే వెయిట్ చేయలేడా, ఇలాంటి అసలు మామూలుగా ఎక్కడ జీరో క్లారిటీ. అందుకే మామూలుగా ఈ రోజు వరకు ఇంకా మేము కలిసి పని చేయలేము, కానీ వచ్చేసి ఇప్పటికి రవణ అంటే అన్నే. సో బేసిక్గా మీరు అది మా వంశీ గారు వచ్చేసి తెలిసిందే వచ్చేసి ఎవడడిగాడు అని టైప్లో మాట్లాడుతూ ఉంటాడు. ఎట్ట అన్నా అసలు మీ ఇద్దరికి ఎట్ట సెట్ అయింది? అందుకే సెట్ అయిందేమో. అంటే తన ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది, నాదేమో ఏదైతేనే బస్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇస్ వంశీ.